భారతదేశంలోనే అత్యంత పవిత్ర నగరం, జన్మజన్మాలు పాపాలు తొలగించే పవిత్ర త్రివేణి సంగమం, వేల ఏళ్ల చరిత్ర, కోట్లాది భక్తుల విశ్వాసం, ప్రపంచంలోనే అతిపెద్ద జాతర. అదే కుంభమేళా జరిగే ప్రదేశం, విగ్రహమే లేని శక్తిపీఠం, నేలపై శయనిస్తున్న హనుమాన్, అదే ప్రయాగ్రాజ్ మహానగరం. హలో నమస్తే, నేను మీ సురేష్ భోగా. ఈరోజు మనం గంగా, యమున, సరస్వతి నదులు కలిసే పుణ్య ప్రదేశం అయిన త్రివేణి సంగమం అంటే ప్రయాగ్రాజ్కి వెళ్తున్నాం. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలోపిమాత దేవి ఆలయం, ఇంకా నేలపై శయనిస్తున్న బడే హనుమాన్, ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ని కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం ప్రయాగ్రాజ్, అయోధ్య, కాశీ వెళ్తున్నారో అండ్ ఇంకా మీ పేరెంట్స్ని ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒక లైక్తో వీడియో అయితే స్టార్ట్ చేసేయండి. ఇప్పుడు మనం ప్రయాగ్రాజ్ ఎలా రీచ్ అవ్వాలో తెలుసుకుందాం. ప్రయాగ్రాజ్ వచ్చిన వాళ్ళు మోస్ట్లీ ప్రయాగ్రాజ్, అయోధ్య, కాశీ విజిట్ చేస్తుంటారు. బట్ విజిట్ చేసే ఆర్డర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మేము ఫస్ట్ ప్రయాగ్రాజ్ అయితే వచ్చాము. ప్రయాగ్రాజ్కి దేశ నలుమూల నుండి ట్రైన్స్ అయితే ఉన్నాయి. హైదరాబాద్ నుండి కూడా డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 12791 సికింద్రాబాద్ టు దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది చాలా అంటే చాలా బెస్ట్ రూట్. దీనికి స్లీపర్ కాస్ట్ వచ్చేసి 695 రూపీస్ అండ్ 3AC కాస్ట్ వచ్చేసి 1800 రూపీస్. మేము తత్కాల్ సడన్ డెసిషన్ వల్ల వెళ్ళడం వల్ల పర్ పర్సన్ కాస్ట్ 2200 రూపీస్ పడింది 3AC కాస్ట్. సో ఈ ట్రైన్లో మనం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 9:25కి ఎక్కితే అండ్ ప్రయాగ్రాజ్లో 9:55 అలా మనం రీచ్ అయిపోతాము. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ దాంతోపాటు ఫ్లైట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మేము ఫస్ట్ ప్రయాగ్రాజ్ చేరుకోగానే స్టేషన్లో ఒక ఆటో అతను కలిశాడు. ఆ ఆటో అతను ఫస్ట్ రూమ్ చూపించి తర్వాత అతన్ని డైరెక్ట్ సంగమం ఏరియాకి తీసుకెళ్తా అని అన్నాడు. సో ఫస్ట్ రూమ్ అయితే చూపించాడు. అది వచ్చేసి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో మాకు రూమ్ అయితే నచ్చింది. 800 రూపీస్ కాస్ట్ అయితే పడింది. సో మా ప్లాన్ ఏంటంటే ప్రయాగ్రాజ్లో ఒక డే స్టే చేయాలని. ఎందుకంటే పేరెంట్స్ని తీసుకెళ్తున్నాం కాబట్టి అక్కడ చుట్టూ తిరిగిన తర్వాత రెస్ట్ అయితే అవసరం. సో దానికోసం మేమైతే రూమ్ అయితే తీసుకున్నాము. సో నేను మీకు ఈ రూమ్ అయితే సజెస్ట్ చేయట్లేదు. మీరు కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఆర్ఎల్స్ ఇంకా నియరెస్ట్ ప్లేసెస్లో అయితే తీసుకోండి. సో మేము రూమ్లో చెక్ ఇన్ అయిన తర్వాత మేము డైరెక్ట్ అక్కడి నుంచి త్రివేణి సంగమంకి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్లీ ఆటో అతను మాకు ప్రయాగ్రాజ్ సంగం దగ్గర దించేసి 200 రూపీస్ అయితే తీసుకున్నాడు. యాక్చువల్లీ మేము పిండ ప్రధాన పూజ ఫస్ట్ చేపియాలనుకున్నాము. సో అక్కడ దించిన తర్వాత వీళ్ళిద్దరికి కనెక్షన్ ఉందని మాకు తెలియదు. యాక్చువల్లీ కాస్ట్ 700 రూపీస్ పడుతుంది. బట్ వీళ్ళ త్రూ వెళ్ళడం వల్ల మాకు 1200 రూపీస్ పడింది. అండ్ దానిపైన ఇంకా కొంచెం మనీ కూడా అయ్యింది. సో ఫస్ట్ ఆ కమిషన్ అంతా ఇక్కడ మేము స్కామ్ అయిపోయాము. సో తర్వాత ఏంటంటే మేము పిండ ప్రధాన పూజ ఫస్ట్ బుక్ చేసుకున్న తర్వాత బోటింగ్కి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ స్నానం చేసిన తర్వాతనే ఈ పూజ అయితే చేయాలి. సో ఫస్ట్ బోటింగ్కి వెళ్దామని అక్కడికి వెళ్ళిన తర్వాత సో వీళ్ళ త్రూ వెళ్ళినాం కాబట్టి మళ్ళీ మాకు కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్ చెప్పారు. యాక్చువల్లీ మేము నియరెస్ట్ ఘాట్ నుంచి సంగం దగ్గరికి వెళ్ళాలి. సో యాక్చువల్లీ కాస్ట్ 100 రూపీస్ పర్ పర్సన్ పడుతుంది. అది మాకు తర్వాత తెలిసింది. సో మీరు వెళ్తే అక్కడ 100 రూపీస్ పర్ పర్సన్ అట్లనే వెళ్ళండి. సో మేము ఫస్ట్ 3000 అని చెప్తే మేము 1500కి బార్గెన్ చేసి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత బోట్ ఎక్కగానే పక్కనే ఇంకొక బోట్ వాళ్ళు ఇక్కడ కాస్ట్ 700 రూపీసే పడింది మాకు ముగ్గురికి అని చెప్పారు. సో మేమేం చేసినాం, వెంటనే దిగి మళ్ళీ వాళ్ళతో ఆర్గ్యూ చేసి 800 రూపీస్కి బోట్ బుక్ చేసుకొని ముగ్గురికి అంటే 800 రూపీస్ ముగ్గురికి బుక్ చేసుకొని సంగం ఏరియాకి అయితే వెళ్ళిపోయాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు మనీ అడుగుతారు అక్కడ స్నానం చేయడానికి. ఎందుకంటే ఆ సంగం ఏరియాలో స్నానం ఎట్లుంటుంది అంటే 2 బోట్స్ అయితే ఉంటాయి, మధ్యలో ఒక చెక్క అయితే ఉంటుంది. ఆ చెక్క మధ్యలో దిగి అంటే అక్కడ లోతు ఆల్మోస్ట్ 40 ఫీట్ ఉంటుంది. బట్ చెక్క వేస్తారు కాబట్టి మనకు ఒక 2-3 ఫీట్ లోతు ఉంటుంది. సో ఆ చెక్క మీద నిలబడి స్నానం చేయాలి. ఆ చెక్క మీద నిలబడినందుకు వాళ్ళకు కూడా కొంచెం మనీ అయితే ఇవ్వాలి. సో మా ముగ్గురికి అయితే 200 రూపీస్ అయితే తీసుకున్నారు. యాక్చువల్లీ ముగ్గురికి కూడా 100 రూపీస్ తీసుకోవాలి. సో అక్కడ నిలబడి స్నానం చేసేసి మళ్ళీ త్రివేణి సంగమం ఒడ్డుకి అంటే ఘాట్కి అయితే వచ్చేసాము. పిండ ప్రధాన పూజ ఎక్కడైతే చేస్తారో ఆ పూజ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మాకు ఓన్లీ పిండ ప్రధాన పూజకి 1200 రూపీస్ అండ్ దాంతోపాటు చిన్న చిన్న ఖర్చులకి 400 రూపీస్, టోటల్గా 1600 రూపీస్ అయితే అయిపోయింది. ప్రొసీజర్ అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి 1 అయిపోయింది. సో ఇంకా అక్కడే ఆటో మాట్లాడుకొని 300 రూపీస్కి మాకు అక్షయవటం, బడే హనుమాన్ టెంపుల్, శంకరాచార్య మండపం, భారద్వాజ ఆశ్రమం, ఇంకా అలోపిమాత శక్తిపీఠ ఆలయం చూపిస్తానని చెప్పాడు. సో ఫస్ట్ ప్లేస్ మనం వచ్చినాం అక్షయవటం. ప్రయాగ్రాజ్ కోటలో ఉన్న అత్యంత పవిత్రమైన వటం.
పురాణాల ప్రకారం ప్రళయం వచ్చిన నశించని చెట్టు కావడంతో దీనిని అక్షయవటం అని పిలుస్తారు. హిందూ సాంప్రదాయంలో చెప్పబడి 4 మహావటాలలో అక్షయవటానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఈ వృక్షాన్ని దర్శిస్తే మోక్షం, పుణ్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం. ప్రస్తుతం ఇది ప్రయాగ్రాజ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఒకటి. కోటలోనే ఇంకోవైపు పతల్పూరి అక్షయవట్ మందిర్ ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు ఇంకో కొంచెం దూరం వెళ్తే బడే హనుమాన్ టెంపుల్ వస్తుంది. దేశంలో అరుదైన శయన భంగిమలో ఉన్న హనుమంతుడి విగ్రహానికి బడే హనుమాన్ ప్రసిద్ధి. త్రివేణి సంగమం సమీపంలో ఉన్న ఈ ఆలయం ప్రయాగ్రాజ్లో ఉన్న అత్యంత పవిత్ర దర్శన స్థలాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ టెంపుల్ పక్కనే ఆదిశంకర విమాన మండప గోపురం కూడా ఉంటుంది. బట్ 1 PM లోపే క్లోజ్ అవుతుంది. ఇక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి వెంటనే భరద్వాజ ఆశ్రమంకి అయితే స్టార్ట్ అయిపోయాం. ప్రయాగలోని భరద్వాజ ఆశ్రమం మహర్షి భరద్వాజుని తపోభూమిగా ప్రసిద్ధి చెందింది. రామాయణం ప్రకారం శ్రీరాముడు వనవాస సమయంలో సీతాదేవి లక్ష్మణుడితో కలిసి ఈ ఆశ్రమాన్ని సందర్శించి మహర్షి ఆశీర్వాదాన్ని పొందాడు. నేటికి ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇది చూసుకొని వెంటనే అలోపిమాత శక్తిపీఠానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ప్రయాగలో ఉన్న 14వ శక్తిపీఠమే అలోపి శంకరి శక్తిపీఠం, మాధవేశ్వరి శక్తిపీఠం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు, కేవలం ఊయలనే అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి శరీరం 18 మహాశక్తిపీఠాలుగా ఏర్పడతాయి. అయితే ఇక్కడ సతీదేవి కుడి చేయి పడిందని నమ్ముతుంటారు. కానీ పడగానే అదృశ్యం కావడంతో ఈ ఆలయానికి అలోపి అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో దశమహావిద్యలు కూడా దర్శనమిస్తూ ఉంటారు. అక్కడ కూడా దర్శనం చేసుకోండి. అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి టైం 4 అయింది. 4:30 వరకు రూమ్ దగ్గర డ్రాప్ చేస్తే మొత్తం 300 ప్లస్ 100 రూమ్ దగ్గర డ్రాప్ చేసినందుకు తీసుకున్నాడు ఆటో పర్సన్. సో రూమ్కి వెళ్ళిన తర్వాత మేము ఒక 3 అవర్స్ రెస్ట్ అయితే తీసుకున్నాము. రెస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం బయటికి తిరగడానికి అయితే వెళ్ళాము. రూమ్ పక్కనే ఉన్న టెంపుల్ చూసుకొని తినడానికి వెళ్ళాము. మాకైతే ఫుడ్ అస్సలు నచ్చలేదు. ఇక నైట్ పడుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3కి లేచి ర్యాపిడో బుక్ చేసుకొని ప్రయాగ్ సంగం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం అయోధ్య వెళ్ళడానికి. నెక్స్ట్ అయోధ్య వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.